హలో రే మామ అర్జెంట్గా 10,000 కావాలరా. లేవా? సర్లే ఏం చేయాలి? ఇన్స్టెంట్ మనీ లోనా? ఇదేదో బాగుందే. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అంటే లైక్ మనీ కోసం అడుగుతుంటారు. అంటే ఏదో ఒక నీడ్ వల్లనో లేదంటే ఏదో ఒక అవసరం అయ్యిండో ఎవరినొకరిని మనీ కావాలని అడుగుంటారు. సో అడిగిన వెంటనే ఎవరు లేనప్పటికీ కూడా ఏదో అసలు మీకు సంబంధం లేని నుంచి బ్యాంక్ నుంచో లేదంటే సంబంధం లేని ఒక లోన్ యాప్స్ నుంచో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇన్స్టెంట్ లోన్ కావాలా, వెంటనే అప్లై చేయండి అనేసి. సో బేసికల్గా మనం ఆలోచించుకుంటే ఏంటంటే సాధారణంగా లోన్ రావాలంటే మనం ఏం చేయాలి? ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా మన బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి పాస్ పుస్తకం అండ్ అంతేకాకుండా మనకు కావాల్సినటువంటి ఏదైనా ప్రాపర్టీ ఇవన్నీ తీసుకెళ్ళి దాంతోపాటు సిబిల్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నిటిని చెక్ చేసి లోన్ మన చేతికి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. మరి ఎప్పుడైనా ఒక్కసారైనా థింక్ చేశారా అసలు ఈ ఇన్స్టెంట్ లోన్స్ అనేది ఎట్టిస్తున్నారు? అసలు యాప్స్లో వాళ్ళు ఏమీ తీసుకోకుండా జస్ట్ మీ ఫోటో తీసుకునేసి లోన్ ఇచ్చేస్తారా? మనమంతైనా హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ అనుకున్నారా మన ఫేస్కి లోన్ ఇవ్వడానికి? సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అసలు ఎందుకు ఇస్తున్నారు లోన్స్? అసలు ఇన్స్టెంట్ లోన్స్ ఏంటి? అసలు దీనికి సంబంధించిన స్కామ్ ఏంటి? సో ఇంత పేపర్లు తీసుకెళ్తే కానీ దొరకని లోను జస్ట్ ఫొటోస్ ద్వారానో ఎందుకు వస్తుందో తెలుసా? సో అసలు ఇంతకీ మీరు అక్కడ ఏం తాకట్టు పెడుతున్నారో మీకేమైనా అర్థమైందా? సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అసలు ఏంటి ఈ లోన్ యాప్స్ అనేవి ఎలా వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఎలా వస్తున్నాయి, సో ఇంతమంది సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు దీని స్కామ్లో ఎంతమంది ఇరుక్కున్నారు, అసలు ఎందుకు ఇలా మన వాళ్ళంతా చేస్తున్నారు, ఇన్ని సూసైడ్స్కి కారణం ఏంటి? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మరి మనం కంటెంట్లోకి వెళ్దాం. అసలు వాట్ ఈస్ వాట్ అనేసి. సో బేసికల్గా కూడా మనం ఏదైనా సరే నీడ్ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే ఎవరికొరకు అడుగుతాం. అంటే ఎగ్జాంపుల్కి మన తెలిసినటువంటి అన్నలను అడుగుతాం, లేదంటే ఫ్రెండ్స్ని అడుగుతాం, ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా క్లోజ్ ఉంటే వాళ్ళని అమౌంట్ అడుగుతాం, లేదంటే మ్యాక్సిమం పీపుల్స్ ఏంటంటే పేరెంట్స్ని అడగడానికి కాస్త సంకోచిస్తారు కాబట్టి మ్యాక్సిమం ఈ కేటగిరీస్లో ఉండే వాళ్ళు మాత్రం మనం మనీ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేసు వాళ్ళ దగ్గర లేకపోతే సో బ్యాంక్కి వెళ్ళి పేపర్లు తీసుకొని మనం లోన్ అప్లై చేసి మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కానీ తీసుకున్నాం అనుకోండి, పొరపాటున ఎక్కడ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారా, ఇంట్లో పరువు పోబోతుందా అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, ఇన్స్టెంట్ లోన్కి అలవాటు పడ్డాం. సో ఇప్పటికే మనకు తెలియని యాప్స్ లేవు, చాలా యాప్స్ మనం చూస్తుంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనీ వ్యూ లోన్ యాప్ కావచ్చు, ధనీ యాప్ కావచ్చు, నావీ కావచ్చు. సో ఈ విధంగా చాలా లోన్ యాప్స్ వచ్చాయి. అసలు ఈ యాప్స్ ఏంటి, ఎలా వస్తున్నాయి అండ్ అంతేకాకుండా క్రెడిట్ బి. సో ఈ విధంగా లోన్ యాప్స్ అనేవి చాలానే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇండియావా? కాదు, ఇక్కడున్న ప్రతి యాప్ కూడా చైనా యాపే. సో ఇంతకీ అసలు ఈ చైనీస్ యాప్ వాళ్ళు ఏం తీసుకొని మనకు లోన్ ఇస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? సో వీళ్ళకి మన తాకట్టు పెట్టేది ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ అండ్ మన దగ్గర ఉన్నటువంటి గ్యాలరీ ఫొటోస్. ఏంటి గ్యాలరీ ఫొటోస్ కాంటాక్ట్స్ పెడితే డబ్బులు ఇస్తారా? అయితే మన దగ్గర చాలా ఉన్నాయి ఇచ్చేద్దాం అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మీరు అదే మత్తులో పడిపోయి ఉన్నారు. సో మీరు ఎప్పుడైతే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ అలో 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 అని కొట్టుకుంటూ వెళ్తారో, సో అక్కడ మనకి ప్రతిదీ కూడా కరెక్ట్గా చెక్ చేసినట్లయితే మీ కాంటాక్ట్స్ని యాక్సెస్ చేయడానికి యాప్కి మీరు పర్మిషన్ ఇచ్చినట్టే, మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్కి వీడియోస్ని యాక్సెస్ చేయడానికి మీరు ఆ యాప్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టే. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టెంట్గా అంటే పెద్ద అమౌంట్ ఎగ్జాంపుల్కి ఒక 2 lakhs 5 lakhs కావాలనుకోండి, బేసిక్గా మనం ఏం చేస్తాం, బ్యాంక్కి వెళ్తాం. అదే చిన్న చిన్న అమౌంట్లు ఎగ్జాంపుల్కి హ్యాండ్ క్యాష్లో ఒక 5K కావాలి, 10K కావాలనుకోండి, ఫ్రెండ్స్ని అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, లేదంటే మళ్ళీ మనం వాళ్ళు పే చేయకపోతే మళ్ళీ మన ఫ్రెండ్స్ ముందర ఎక్కడ పరువు తీస్తారేమో అన్న ఉద్దేశంలో ఏం చేస్తాం, ఈ సింపుల్ ట్రిక్ కదా, అంటే డబ్బులు తీసేసుకుంటాం ఒక లోన్ యాప్ ద్వారా, వెంటనే కట్టేస్తాం అనే ఉద్దేశంలో తీసుకుంటాం. బట్ కడితే ప్రాబ్లం లేదు, కట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ అప్పుడే మొదలవుతాయి. సో ఈ లోన్ యాప్స్ అనేటటువంటి వాళ్ళు ఎందుకు మీ కాంటాక్ట్స్ని అలో చేసుకొని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతారు అండ్ ఎందుకు గ్యాలరీని యాక్సెస్ చేసుకునే పర్మిషన్ అడుగుతారో తెలుసా? సో ఇన్ కేస్ మీరు కానీ టైం లోపల కానీ అమౌంట్ పే చేయలేదంటే వీళ్ళు మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను మీరు డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో ఇన్ కేస్ మీరు కానీ ఫోన్లు కట్ చేయడం కానీ అలవాటు చేస్తారు అనుకోండి, ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ కట్టలేదు, లేట్ అవుతుంది, డ్యూ పెండింగ్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 2 సార్లు ఫోన్ అయితే చెప్తాం, ఓకే ఏమంటారు కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ కట్టేస్తామని కొంచెం లేట్గా కడతారు. ఇన్ కేస్ 2 months 3 months అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఫోన్ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాడు అసలైన స్పామ్ని స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఈ స్కామ్ విషయానికి వచ్చేసరికి విషయం ఏంటంటే మీ కాంటాక్ట్స్లో ఎవరైతే ఉన్నారో ఆ కాంటాక్ట్స్ అనేవి యాక్సెస్ ఇచ్చేస్తారు కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఆ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి పలానా మీ అబ్బాయి ఈ విధంగా డబ్బులు తీసుకున్నాడు బ్యాంకు నుంచి అండ్ ఇప్పటి వరకు కూడా డబ్బులు అడిగితే కట్టట్లేదు, సో మీ వాడు ఏం చేస్తాడో తెలుసా అని చెప్పేసి మీ ఫొటోస్ అంటే మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్ఫింగ్ చేసి, ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండింగ్ ఒకటి ఉంది డీప్ ఫేక్ అనేసి, లైక్ ఈ విధంగా మార్ఫింగ్ వీడియోస్ డీప్ ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి అది మీ వాళ్ళకి పంపిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, పరువు తక్కువ. సో బేసిక్గా మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలామంది అన్నం కన్నా కూడా పరువుకి ఎక్కువ విలువిస్తారనమాట. సో ఇప్పుడు మనం చూసినటువంటి ప్రేమ వివాహాల హత్యలన్నీ కూడా అట్లాంటివే.
సో పరువు పోతున్న ఉద్దేశంతో ఏం చేస్తారు, ఎంత వడ్డీ వేసాడన్న కూడా చూసుకోకుండా ముందు ఆ లోన్ క్లియర్ చేశామని చెప్పి డబ్బులు ఇస్తుంటారు. సరే కొన్నైనా పర్లేదు, ఏమంటారు, డబ్బులు కట్టేసిన తర్వాత తీసేసుకుంటారు, అంటే లైట్ తీసుకుంటారు. బట్ కొంతమంది అసలు వదలరు. సో ఇన్ కేస్ మీరు అమౌంట్ కట్టినా కూడా సరేను, ఇంకా దాని మీద ఇంకా కట్టాలి. మీరు కడుతూనే ఉంటారు. ఎందుకు కడతారంటే మీ కాంటాక్ట్స్, మీ ఫోటోస్ వాడి దగ్గర ఉన్నంతకాలం మీరు కడుతూనే ఉంటారనమాట. సో ఈ విధంగా స్కామ్లో పడిపోయి ఇప్పటికే చాలా మంది చనిపోయారనమాట. అండ్ ఈ స్కామ్లో నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినటువంటి యాప్స్ అయితే కాదు ఇవి. ఇది ఏంటంటే హోల్ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నంగా చేసినటువంటి చైనా కుట్ర అనమాట. సో బేసికల్గా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకా చాలా వందల యాప్స్ అయితే ఉన్నాయి. ఇవేవి కూడా ఇండియా యాప్స్ కాదు, చైనా యాప్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడో ధర ఒక చిన్న షాప్ ఉంటుంది కదా, ఆ షాప్ మీద ఒక రిజిస్టర్ ఐడి తీసుకుంటారు. సో ఐడి మీద ఒక లోన్ యాప్ని క్రియేట్ చేస్తారు. ఆ లోన్ యాప్ ద్వారా వాడు ఏం చేస్తాడు, ఇటువంటి స్కామ్ అంటే మేము మీకు డబ్బులు ఇస్తామంటాడు. డబ్బులు ఇస్తామంటే తీసుకున్నాడు ఎవడు ఇండియాలో చెప్పండి? అది కూడా ఫ్రీగా వస్తుంది, మళ్ళీ మనం ఎప్పుడో కట్టుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కడూ తీసుకుంటాడు. సో ఫైనల్గా నువ్వు ఎప్పుడైతే డబ్బు కట్టలేదో ఇక్కడ అంటే వాడి బ్రాంచ్ ఓపెన్ చేసిన కంపెనీ వాళ్ళు అంటే మన వాళ్ళే మనకి కాల్ చేసి తిట్టడం మొదలు పెడతాడు. ఎవరి కోసం? చైనాలో ఉన్నోడి కోసం. కానీ మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనించారా, చైనాలో ఇటువంటి ఒక యాపే లేదు. చైనా వాళ్ళు మాత్రం యూజ్ చేసేటటువంటి యాప్స్ అన్ని కూడా వాళ్ళ కంట్రీకి సంబంధించినవే, వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక్క యాప్ని కూడా యూజ్ చేయరు. సో అందువల్ల మీరు కనుక గమనిస్తే చైనాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాలీగా పని చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇన్కమ్ కూడా హెవీ లెవెల్లోనే ఉంటుంది. పేదరికం అనేది కామన్ ఎవరి దగ్గరైనా, బట్ వాళ్ళ ఇన్కమ్ అనేది వాళ్ళకి తగ్గట్టే ఉంటుందన్నమాట. మన వాళ్ళు ఏంటంటే నెసెసిటీకి పక్కన పెట్టేసి లగ్జరీస్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో అందువల్ల ఏమంటే మనకు కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. అవసరమే, ప్రతి ఎగ్జాంపుల్కి కాలేజ్ స్టూడెంట్కి అవసరమే కొంచెం లగ్జరీగా ఉండాలి, కాస్ట్లీ టీషర్ట్ వేసుకోవాలి, ట్రాక్ ప్యాంట్లు వేసుకోవాలి, మంచి కంపెనీ బ్రాండెడ్ షూస్ కొనాలి, మంచి బ్రేస్లెట్ కొనాలి, వాచ్ కొనాలి, ఇవన్నీ కూడా లగ్జరీస్. సో అందువల్ల ఏం చేస్తారంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ లోన్ యాప్స్ అన్ని కూడా వాళ్ళని టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓ 25 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, లేదంటే లైక్ నాలాంటి కుర్రాళ్ళు ఉన్నారు. సో మాకు కాల్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్కి మీరు డబ్బులు కట్టలేదు అనుకోండి, మేము ఇట్లా చేస్తాం, ఫోటోలు పంపిస్తామంటే మనం ఏం మాట్లాడతాం, మెచ్యూర్డ్ అయిపోయి ఉంటాం అటుపాటికే, నువ్వేం చేస్తావు చేసుకో చూసుకుంటాం అంటాం. అదే ఒక 18 years కుర్రాడైతే ఆబ్వియస్లీ భయపడతాడు. సో ఆ భయాన్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారనమాట ఇటువంటి వాళ్ళందరూ. సో అందువల్ల ఏంటంటే మేము ఇక వాడకూడదా, మేము అసలు లోన్ యాపే తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. ఎప్పుడు? దాన్ని కట్టగలనన్న కెపాసిటీ మీకు ఉన్నప్పుడు. సో ఒక 10,000 నువ్వు మీ పేరెంట్స్ని అడగలేక, ఫ్రెండ్స్ని అడగలేక ఇబ్బంది పడుతున్నావు, నువ్వు లోన్ యాప్ ద్వారా అమౌంట్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ ఎలా కడతావు? సో దానివల్ల ఏమవుద్ది, దానికి కట్టడానికి ఇంకో యాప్ని ఇన్స్టాల్ చేస్తావు, ఆ యాప్లో డబ్బులు కట్టడానికి మరో యాప్లోంచి లోన్ తీసుకుంటాం. సో ఈ విధంగా ఇటువంటి ఒక సర్కిల్లో పడిపోతారు అనమాట. సో 18 years 20 years లోపల ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా సఫర్ అయిపోయి డిప్రెషన్కి లోన్ అయిపోయి మనీ ఇంకెళ్ళైనా ఏం చేయాలని రాంగ్ వేస్లో చూసుకుంటాం. అవే బెట్టింగ్స్, స్కామ్స్, చైన్ స్నాచింగ్. సో ఈ విధంగా యూత్ అంతా కూడా అంటే ఇండియాలో ఉన్నటువంటి స్ట్రెంత్ అయినటువంటి యూత్ అందరినీ కూడా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వేరే కంట్రీస్ వాళ్ళ యాప్ని ఇండియాలో ప్రమోట్ చేస్తున్నాయి. మన ఇండియా గురించి మనకు తెలియదు కాదు, బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని 200 ఏళ్ళు పరిపాలించుకున్నాం మనం. సో అటువంటిది ఒక యాప్ అనేది మనకు పెద్ద విషయమే కదా, మనకి తెలియకుండా స్కామ్ లాంటిది అనమాట. సో ఎగ్జాంపుల్ మనగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది మనకు కేవలం ఒక 1 GB అంటే చాలు, ఒక 1 or 2 months మనం వాడేవాళ్ళం. జస్ట్ మీకు ఐడియా ఇన్ కేస్ 90s kids ఎవరైనా అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో 1 GB అంటేనే మనకు చాలా ఎక్కువ, ఒక 2 months ఈజీగా వాడేవాళ్ళం. అట్లాంటిది జియో స్కామ్ వచ్చింది. సో ఈ స్కామ్లో మనం జియో గురించి మాట్లాడుకోవచ్చు. సో జియో కూడా ఏంటంటే ఏం చేసింది, నెట్ని ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసింది. సో పర్ డే ఒక 2 GB ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టింది. దానివల్ల ఏమైందంటే జనాలు మెంటల్గా కూడాను ఆ నెసెసిటీని పక్కన పెట్టి లగ్జరీస్కి అలవాటు పడిపోయారు. సో ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకుని సినిమా చూసే వాళ్ళకన్నా కూడాను ఆన్లైన్లో చూడడానికి అలవాటు పడ్డారు. దాని తర్వాత ఏమైంది, దాని కాస్ట్ పెంచేశారనమాట. దీనివల్ల సఫర్ అయింది ఎవరు? మనమే. సో రిచ్ పీపుల్, పూర్ పీపుల్ పక్కన పెడితే ఈ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. సో ఈ ఆశని సొమ్ము చేసుకుంటున్నారనమాట ఇటువంటి యాప్స్ అంతా కూడాను. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ పరంగా కూడా మనం కానీ చూసుకున్నట్లయితే పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ ఏముంటుంది, పెద్ద పెద్ద షూస్, బ్రాండెడ్ కంపెనీ బట్టలు అవన్నీ ఉంటాయి. సో చూసినప్పుడు మన మైండ్లో ఏమొస్తుంది, అబ్బా ఈ డబ్బు కానీ ఈ టైంలో నా చేతుల్లో ఖచ్చితంగా కొనేసి ఉంటానే అని అనిపిస్తుంది. అటువంటి టైంలోనే మీ దగ్గరికి సార్ క్రెడిట్ కార్డ్ కావాలా అని వస్తారనమాట. సో ఇదంతా కూడా స్కామ్. మనం ఏం చేస్తాం, వెంటనే అది కొనాలి కదా, క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఏం చేస్తారు, తక్కువ లోన్తో ఇస్తే తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తామంటారు, లేదంటే అసలు 0 ఇంట్రెస్ట్తో వస్తుంది. సో మీరు అసలు ఎటువంటి ఛార్జెస్ పడకుండా మీరు క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు, అండ్ మంత్ ఎండ్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు అంత మాత్రం కడితే సరిపోద్ది అంటారు. సో మనం టెంప్ట్ అయ్యి ఏం చేస్తామంటే వాటిని తీసుకోవడం మొదలు పెడతాం. సో నాట్ ఓన్లీ షాపింగ్ మాల్స్ అనమాట. సో ఎంటర్ప్రైజెస్ వాటి దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లు వాటి దగ్గర మనం ఏదో కొనాలి, ఏసీ కొనాలి, ఒక సమ్మర్ సీజన్ వచ్చింది ఏసీ కొనాలంటే వాడు ఏం చేస్తాడు, ఇంత అమౌంట్ అని పెట్టడు. సో మీ దగ్గర పలానా క్రెడిట్ కార్డు ఉంటే ఎంత ఆఫర్ వస్తుంది అంటాడు. మనం ఏం చేస్తాం, ఆఫర్కి టెంప్ట్ అవుతాం. సో అందువల్ల ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా అంటే మన చుట్టుపక్కల మ్యాక్సిమం అడిగి చూస్తాం, ఎవరైనా క్రెడిట్ కార్డు ఉందా, మన అమ్మ దగ్గర ఉందా, అన్న దగ్గర ఉందా, బావ దగ్గర ఉందా, బామ్మడి దగ్గర ఉందా, లేదా అక్క తమ్ముడు చెల్లెలు కొడుకు దగ్గర ఉందా. సో వీళ్ళందరినీ అడిగిన తర్వాత ఆఖరికి వాళ్ళు లేదు చీపో అన్నాడు అనుకో, మనకు ఒక అసహ్యం వేస్తుంది. ఆ క్రెడిట్ కార్డే నా దగ్గర ఉంటే
యూస్ఫుల్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఏం చేస్తాడు, అప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకుంటాడు. సో క్రెడిట్ కార్డ్ తీసుకున్నాక ఇంకా జీవితం ఆల్మోస్ట్ అంకనాకపోయినట్టే. సో ఈ విధంగా అనుకుంటారనమాట. ఆబ్వియస్లీ మీరు ఇప్పటికే చాలామంది రైజ్ అవ్వచ్చు క్వశ్చన్ మార్కు, అంటే మేము డెవలప్ అవ్వకూడదా, బ్రాండెడ్ బట్టలు వేసుకోకూడదా అంటే వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకోవచ్చు, మనం వర్త్ అనుకున్నప్పుడు మాత్రం మనం వేసుకోవాలన్నమాట. సో నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కేటీఎంలోనో రాయల్ ఎన్ఫీల్డ్లోనో తీసుకెళ్తేనే నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు సూపర్ స్ప్లెండర్ మీద తీసుకెళ్ళినా సరే నీ గర్ల్ ఫ్రెండ్ నీతోనే ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే నెసెసిటీని వదిలేసి లగ్జరీస్కి పోతామో అప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. సో నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పడం ఏంటి అంటే, ఇన్ కేస్ డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కష్టపడడం మొదలుపెట్టండి. కష్టపడి వచ్చినటువంటి సొమ్ము ఖచ్చితంగా ఎక్కడికి పోదు. సో రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, తక్కువతో మొదలు పెట్టవచ్చు, కానీ మనం కష్టపడి సంపాదించే సొమ్ము కోసం ఎవరికి భయపడాల్సిన పని లేదు. అదే ఎగ్జాంపుల్కి లోన్ యాప్లో మీరు తీసుకున్నారు, సో వాడు ఫొటోస్ పంపిస్తాడు, లేదంటే మీ కాంటాక్ట్స్ చేసి మీ పరువు తీసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికైనా ఏం చేస్తారు, ఆ డబ్బులు మళ్ళీ అప్పు చేసి కట్టే ప్రయత్నం చేస్తారు, లేదంటే కట్టలేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అంటే మన గొయ్యిని మనమే తవ్వుకోవడం అంటే ఇదేనేమో. సో అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనీని ఎర్న్ చేయండి. ఎలా, హార్డ్ వర్క్ చేయండి లేదా స్మార్ట్ వర్క్ చేయండి. అంతేగాని ఈ స్కాముల్లో చిక్కుకొని సరిపోవద్దు, లేదంటే సూసైడ్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టద్దు అని చెప్పడం ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే క్రెడిట్ కార్డు తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, నాకు తెలిసిన వరకు నా సరౌండింగ్ కూడా చాలా మంది ఉన్నారనమాట. లైక్ ఏంటంటే ఇప్పటికీ వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉంటే కట్ చేస్తూనే ఉంటారు. సో ఎందుకురా కట్ చేస్తాను అని అడిగితే వాళ్ళు చెప్పినట్టు సమాధానం ఒకటే, సో వాళ్ళు చేస్తూనే ఉంటారు, సో నా దగ్గర డబ్బులు లేవంటారు. సో డబ్బులు లేవు అటువంటి మనం వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుని కట్టడానికి మళ్ళీ డబ్బులు లేవని వాళ్ళ దగ్గర మేలిపోయి మాటలు అనిపించుకొని ఫ్యామిలీ చేత తిట్టించుకోవడం కన్నా కూడా జస్ట్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో ఇండియాలో ఉన్నటువంటి యూత్ మీద బయట కంట్రీస్ చేస్తున్నటువంటి ప్రెషర్ అనమాట. సో మన లైఫ్లో ఒక మార్కెటింగ్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది వేరేవాడిని. సో వాళ్ళకి నచ్చినటువంటి యాప్ని ప్రమోట్ చేయడం ఏమవుతుందంటే, మన లైఫ్లో మనకు ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో, ఫ్రీ స్పేస్ ఏదైతే ఉందో దాన్నంతా వాళ్ళు ఆక్యుపై చేసి మన లైఫ్లో ఆ మార్కెటింగ్ని ఇన్వాల్వ్ చేసి మనల్ని సఫర్కి గురి చేసి మన దేశంలో ఉన్నటువంటి యూత్ని చంపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దయచేసి అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి. సో ఇప్పటికైనా సరే హార్డ్ వర్క్ చేయండి, లేదా లీగల్గా సంపాదించుకోవాలనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ చేయండి, ట్రేడింగ్ చేసుకోండి. అంతేగాని బెట్టింగ్స్లోకి పోవడం, లేదంటే స్నేక్ స్నాచింగ్ చేసి సొసైటీని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయొద్దు. అండ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే రొటేటింగ్ చేసే వాళ్ళు ఉన్నారా, ఐ మీన్ అంటే ఒక యాప్లో అమౌంట్ని క్లియర్ చేయడానికి ఇంకో యాప్ నుంచి అమౌంట్ తీసుకోవడం, సో ఇదే సర్కిల్లో ఉన్నటువంటి మీరు న్యూగా ఎలా ఆలోచించగలరు? సో క్రియేటివ్గా థింక్ చేయాలంటే మీకు బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉండాలి. మీరు డబ్బు అనేటటువంటి ఒక మత్తులో పడిపోయి ఆ బావిలో ఇరుక్కుపోయారు, బావిలో పడిన కప్పలాగా మీరు ఇంకా బయటకు రాలేరు. సో ఇన్ కేస్ ఎవరైనా సరే ఇప్పటికీ అదే పొజిషన్లో ఉండాలంటే, ఎవరైనా ఇబ్బంది పడుతున్న మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఉద్దేశం ప్రకారం అయితే డబ్బు సంపాదించాలి, బట్ ఈ విధంగా అయితే కాదు. సో లగ్జరీస్గా బతకాలి. ఇప్పుడు ఉంది, నా చేతికి వాచ్ ఉంది, నేను వేసుకున్న టీ షర్ట్ ఉంది, నేను ఒక యూట్యూబర్ని, సంథింగ్ నేను కొనాలి కాబట్టి నా దగ్గర ఒక 4,000 పెట్టుకొని ఒక టీ షర్ట్ వేసుకొని నేను వీడియో చేయాలని లేదు. సో నా దగ్గర ఉన్న వాచ్ కేవలం 200 రూపీస్ మాత్రమే. సో నేను 10,000 పెట్టుకొని నేను వాచ్ కొనగలిగే వర్త్లో నేను ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు అంత నెసెసిటీ కాదు నాకు, అదొక లగ్జరీస్ కాదు నాకు. సో బేసిక్గా నా చేతికి ఒక వాచ్ ఉంటే చూడడానికి బాగుంటుంది అంతే. ఆ ఉద్దేశంలోనే మనకున్నటువంటి బడ్జెట్లో మ్యాక్సిమం దాన్ని కంట్రోల్ చేసుకుంటే బెటర్ అనమాట. సో కొత్త ఆలోచన లేకుండా బేసిక్గా ఉన్న దాంట్లో సరిపడ చేసుకోండి. ఎందుకంటే మీ పేరెంట్స్ విషయంలో కూడా చూసుకోండి. చిన్నప్పుడు మనకి డబ్బులు కావాలంటే అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు పెట్టేది, లేదంటే నాన్న ఎంతో కొంత జోబులో డబ్బులు పెట్టుకున్నాడు. నాన్నకి తెలుసు మన డబ్బులు తీసుకుంటామని, బట్ కొంత డబ్బే పెట్టేవాళ్ళనమాట. కారణం ఏంటంటే వాళ్ళకి సేవింగ్స్ తెలుసు. నాకు తెలిసినంత వరకు కూడా మా పేరెంట్స్ ఎవరు, లేదంటే మన సరౌండింగ్లో పెద్దవాళ్ళు ఎవరు ఇప్పుడు అబవ్ 40 years ఉన్న వాళ్ళు ఎవరు కూడా లోన్స్ ఎవరు తీసుకున్న వాళ్ళు కాదు. సో ఇప్పుడు లోన్ ఎవరైనా తీసుకున్నారంటే బిలో 40 ఉన్న వాళ్ళే. సో ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇలా లోన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, ఇలా ఫ్రీగా ఏంటంటే ఇన్స్టెంట్ లోన్స్ ఇచ్చేవన్నీ కూడా పెద్ద స్కామ్ అయ్యి ఉండొచ్చు అన్న మెచ్యూరిటీ వాళ్ళకు ఉంది. సో ఆ మెచ్యూరిటీ లేనిది ఎవరికంటే అబవ్ 18 లేదా బిలో 22. సో ఈ ఏజ్ని టార్గెట్ చేస్తూ ఈ ఇన్స్టెంట్ లోన్ అనేటువంటి యాప్స్ అంతా కూడా మనకి కొలాప్స్ చేస్తున్నాయి. సో మీలో ఇంకెవరైనా సరే ఇన్ కేస్ ఇటువంటి ఊబిలో పడకుండా ఉంటే దే ఆర్ వెరీ లక్కీ. సో ఇన్ కేసు ఎవరైనా పడుంటే దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. సో ఇన్ కేసు మీలో ఎంతమంది ఎన్ని లోన్ యాప్స్లో మీరు ఇంక్లూడ్ అయి ఉన్నారు అండ్ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ మీరు యూజ్ చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇన్ కేస్ మీ సరౌండింగ్లో ఎవరైనా సరే ఇన్ని యాప్స్లో ఇంక్లూడ్ అయిపోయారు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అనొచ్చు కొంతమంది ఇటువంటి యాప్స్ మరి వస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో గవర్నమెంట్ కూడా పట్టించుకునే ఛాన్స్ ఉంటుందంటే గవర్నమెంట్ అదే పనిలోనే ఉంది. సో ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే చాలా యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. కొన్ని దగ్గర ఏమవుతుందంటే ప్లే స్టోర్లో కూడా దొరకనటువంటి యాప్స్ని మనం క్రోమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మరి యూజ్ చేస్తున్నారు చాలామంది తెలివైన వాళ్ళు. సో గవర్నమెంట్ ఏం చేయగలదు, దాని కింద ఉన్నటువంటి యాప్స్ని మాత్రం అది బ్యాన్ చేయగలిగే ఛాన్స్ ఉంది. కానీ ఈ విధంగా మీరు అన్అఫీషియల్గా మీరు ఎక్కడెక్కడో సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్స్ని అది కనిపెట్టి పట్టుకొని తీసుకోవడం చాలా కష్టం. అండ్ ఇన్ కేస్ మీరు కంప్లైంట్ లాంటిది ఏమైనా ఇచ్చినా సరే పోలీస్ వాళ్ళు వెతకడం కష్టం. చెప్పాను కదా స్టార్టింగ్లో, లైక్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న బండితో చిన్న షాప్తో ఒక ఐడి తీసుకుంటారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ చైనా కంపెనీ వాళ్ళు. ఇన్ కేస్ పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్తే అసలు అటువంటి ఒక కంపెనీయే లేదని చెప్తారు. సో అందువల్ల
దానివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా చాలా కేసులు మన దగ్గర ఉండిపోయినాయి. సో నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, సో దీని ఏంటంటే దీనివల్ల సఫర్ అయిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ లోన్స్ ద్వారా. సో కేఫ్ కాఫీ డే సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడాను దీన్ని అంటే ఈ కేఫ్ కాఫీ డే అనేటటువంటి సంస్థని అభివృద్ధి చేయడానికి చాలా గట్టిగా ట్రై చేశారు. అటువంటి వ్యక్తిని కూడా చాలా మంది సఫర్ చేసి లోన్లు ఇవ్వలేదని, లోన్ కట్టలేదని ఇబ్బంది పెడితే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది 2009లో. సో ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆయనకి లేనటువంటి పలుకుబడి లేదా ఆయనకి లేనటువంటి నెట్వర్క్. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ గ్యాలరీ. సో వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ గ్యాలరీ, పర్సనల్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఇది సొసైటీలోకి వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి పేరు చెడిపోద్ది. సో ఈ విధంగా ఏంటంటే లోపల కృంగిపోయేలా చేస్తారు. అట్లీస్ట్ ఏమంటారు మరి ఈ విషయానికి ఏమంటారో తెలియదు కానీ, సో మగవాళ్ళైనా అట్లీస్ట్ ఏమంటారు ఏమైనా మార్ఫింగ్ ఫోటోస్ వచ్చినాయి లేదంటే ఏదైనా ప్రూఫ్గా మార్చేశారు, పరువు పోతుందని కొంతమంది లైట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లేడీస్ పరంగా చూసుకుంటే ఛాన్సే లేదు. ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఈ డీప్ ఫేక్ని ఎంకరేజ్ చేసేది కూడా నిజంగా చెప్పాలంటే ఈ లోన్ యాప్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళే. సో వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించడానికి తీసుకుంటారు. కొంతమంది దీన్ని పక్కదారిగా వాడుకుంటారు. అంటే వేరే వాళ్ళకి పర్సనల్గా బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మార్ఫింగ్ ఫోటోస్ని చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి లేడీస్ కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే బయటకి చెప్పలేరు, చెప్తే అక్కడ పరుగు పోతే లేదు ఇంట్లో వాళ్ళు తిడతారు, లేదు ఇన్సైడ్గా ఏమైనా దాన్ని క్లియర్ అంటే అది కుదిరే ఛాన్సే కాదు. సో లేడీస్ కూడా మనకి ఏంటంటే అందువల్లే ఎంప్లాయ్మెంట్ ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఈక్వల్గా మెన్కి ఈక్వల్గా లేడీస్కి కూడా జాబ్స్ అనేది కల్పించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారని. సో దానికి మత్తులో పడిపోయి వీళ్ళు ఏంటంటే లోన్స్ తీసుకొని చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. సో బేసికల్గా నాట్ ఓన్లీ అంటే విజయ్ మాల్యా కూడా లోన్ తీసుకున్నాడు. సో పెద్ద పెద్ద వాళ్ళు లోన్ తీసుకున్నారు, వాళ్ళు ఎగ్గొట్టిపోతున్నారు. బట్ ఎప్పుడైనా ఆలోచించారు విజయ్ మాల్యా లోన్ తీసుకున్నాడు, వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. బట్ విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి ఇల్లు ఇండియాలోనే ఉంది, విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి స్నేహితులు ఇక్కడే ఉన్నారు, విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి బంధువులు ఇక్కడే ఉన్నారు. కనీసం వీళ్ళని కలవగలడా? కనీసం వీళ్ళతో ఎప్పుడైనా వచ్చి ప్రశాంతంగా ఉండిపోగలడా? ఇండియాలో తనకు నచ్చినటువంటి ప్రదేశాలు ఉంటాయి కానీ వచ్చి చూడలేడు. కారణం ఏంటంటే లోన్ యాప్. సో ఒక లోన్ తీసుకోవడం అనేది నాట్ ఓన్లీ యాప్ బ్యాంక్లో తీసుకున్నాను కాదు, లోన్ తీసుకోవాలి ఎప్పుడు అంటే మన బ్యాంక్ అకౌంట్లో మనకు వచ్చినటువంటి డబ్బులో కేవలం 30% మాత్రమే ఈఎంఐ కట్టి మిగతా డబ్బులు మనం పెట్టుకోగలం అనుకుంటే మాత్రమే మనం లోన్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ పాటికి మీకు ఒక విషయం అయితే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అసలు ఈ లోన్ యాప్స్ అనేవి మనల్ని ఏం చేయడానికి తీసుకున్నాయి, ఈ ఇన్స్టెంట్ లోన్స్ అనేవి మనకు అసలు ఎందుకు ఇస్తున్నారు అంటే కేవలం మన పర్సనల్ డేటాని తాకట్టు పెట్టిన తర్వాతే మనకి ఇస్తున్నారు. సో మనకున్నటువంటి సెక్యూరిటీ, మనకున్నటువంటి ఈ చిన్న లైఫ్లో ఉన్నది ఒకటే లైఫ్ కదా, ఎంజాయ్ చేయాలి, ఎంతైనా డబ్బులు తీసుకోవాలి, లగ్జరీస్గా బతకాలి అని మీరు అనుకుంటే నాకు తెలిసిన వరకు మిమ్మల్ని అయితే ఎవరు కాపాడలేరు. సో వీలైనంత వరకు ట్రై చేయండి, ఓన్గా సంపాదించడానికి ట్రై చేయండి, కొత్తగా క్రియేటివ్గా సంపాదించి డబ్బులు ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకప్పుడైనా ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అనో ఒక ఐటీ కంపెనీస్ అనేవి ఉండేది. బట్ నాట్ ప్రెసెంట్ అయితే అటువంటి ఆప్షన్ లేదు. చాలామంది కొత్తగా ట్రై చేస్తున్నారు, యూట్యూబ్స్ పెట్టుకుంటున్నారు, బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, స్టార్టప్ కంపెనీలు మొదలు పెడుతున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు కూడా క్రియేటివ్గా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరు కూడా ఒకరి కింద ఉండాలని అయితే అనుకోవట్లేదు. సో ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడని మనం మన పర్సనల్ డేటాని ఒకటి చేతికి ఇచ్చి వాడి కింద బానిసలా బతకడం అవసరం అంటారా? సో ఒకసారి ఆలోచించండి. సో మీ ఒపీనియన్ ప్రకారం నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారంటే మీకు నెక్స్ట్ ఎటువంటి కంటెంట్స్ ఇవ్వాలనేటువంటి క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ మరికొత్త సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.